డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్ని. ఈ మధ్యకాలంలో మనం ఒక కొత్త సమస్యని మనం చూస్తున్నాం అనమాట. ఏంటంటే అటెన్షన్ స్పాన్. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ మధ్యన అటెన్షన్ స్పాన్ అంటే ఒకటి ఏదైనా పుస్తకం చదవడం కానీ, లేకపోతే ఒక సినిమా చూడడం కానీ, లేకపోతే ఏదైనా ఒక దాని మీద దృష్టి పెట్టడం కానీ. ఇప్పుడు అంతకుముందు ఎక్కువ టైము మనం పుస్తకాలు చదవడంప్పుడు 2 గంటల కొద్ది పుస్తకాలు చదివిన దాఖలాలు ఉన్నాయి, గంటల కొద్ది సినిమాలు చూసిన దాఖలాలు ఉన్నాయి. సినిమా హాల్లోకి వెళ్ళి 3 గంటలు 4 గంటల సినిమాని కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు వెరీ షార్ట్ దానికి వచ్చాం. ఈవెన్ క్రికెట్ మ్యాచెస్ ఏది ఎక్కువ వాచ్ చేస్తున్నారో అని చూస్తే ఈ 20, 10, 5 ఓవర్స్ ఉన్న మ్యాచెస్ని ఎక్కువ మంది చూస్తున్నారు. 50 ఓవర్స్ మ్యాచెస్ ఈవెన్ టెస్ట్ ప్లేస్ కూడా మనం చూడడం మానేస్తున్నారు అన్నమాట. అది దీని మూలంగా జరిగే నష్టాలు ఏంటి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి అటెన్షన్ స్పాన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, మన ఏదైతే ఫ్రాంటల్ బోన్, మన ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే బ్రెయిన్ మన డెవలప్మెంట్లో మన ఉపరితలంగా ఉన్న ఈ కార్టికల్ బ్రెయిన్లో మన క్రిటికల్ థింకింగ్, మెమరీ, అటెన్షన్ స్పాను, ఈ లాజికల్ థింకింగ్, ఇలాంటి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇదే మోస్ట్ ఆఫ్ ది బ్రెయిన్. అంటే హ్యూమన్ బీయింగ్స్కి మన యానిమల్స్కి మధ్యలో డిఫరెన్స్ చేయడానికి మనకి వెల్ డెవలప్డ్ కార్టికల్ బ్రెయిన్ ఉంటుంది. మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్, మనకి 3 కలిపి మన బ్రెయిన్ అంటాము. దాంట్లో మనకి డామినేటింగ్గా మనకి వేల కోట్ల సంవత్సరాలు బట్టి మానవ జన్మ వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటివరకు వస్తే, అలాగే ఈ ఫ్రాంటల్ బోన్ పెరిగి మన నుదుడు స్ట్రైట్ అయింది. సో ఎప్పుడైతే నుదుడు స్ట్రైట్ అయిన పరిస్థితుల్లో ఉన్న మనుషులు మనం ఎప్పుడైతే ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం మూలంగా ఈ కార్టికల్ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఈ కార్టికల్ బ్రెయిన్ యాక్టివిటీ 80% తగ్గకూడదు. ఆ కార్టికల్ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిందా అంటే ఏదైనా పని చేయడానికి ఎక్కువ టైం మీరు దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నా, రీల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఎవరైతే పెడతారో, 20 సెకండ్స్ కంటే వీడియోస్ చూడలేకపోతున్నాము అన్న ఫీలింగ్ ఎవరికైతే కలుగుతుందో, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చాలా అంటే బ్రెయిన్ సంబంధించిన డిసీజెస్తో సఫర్ అవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ముందు ఫస్ట్ పుస్తకాలు చదవడం అనేది ప్రారంభించండి. పుస్తకాలు చదవడం అనేది ప్రారంభిస్తేనే తప్ప మీకు దీనికి ఎక్కువ టైంని మనం వేరే వాటి మీద దృష్టి పెట్టడానికి అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ రీడింగ్ టెక్స్ట్ బుక్స్. ఏదైనా పుస్తకంలో అక్షరాలు చదవాలి మొత్తం. అది అంతేగాని మళ్ళీ అది కంప్యూటర్లోనో మనం ఐప్యాడ్లోనో మొబైల్లో ఉన్న టెక్స్ట్ కాదు. నేను చెప్తుంది ఫిజికల్గా ఉన్న పుస్తకాలు మనం చదివితేనే తప్ప ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు. లేకపోతే ఆల్జైమర్స్, పార్కిన్సోనిజము, డెమెన్షియా, ఈ తెలివి తగ్గిపోవడము, ఇంకా ఫ్యూచర్లో మనకి లోన్లీనెస్ పెరిగిపోయి ఒక రకమైన డిజిటల్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయి నానా ఇబ్బందులు పడతారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను.